హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవివి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అరుణాచలం ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఇప్పుడే మన కార్ వచ్చిందనమాట. ఓకే, వెళ్దాం అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది, బయలుదేరాం అనమాట. ఇక్కడ నుంచి అనంతపురం నుంచి బెంగళూరు టు లైక్ హోస్కోటే. ఇప్పుడే బెంగళూరు అనేది ఎంటర్ అనమాట. చేర్స్ అనమాట. వస్తున్నాడు ఇప్పుడే అరుణాచలంలో దిగాం అనమాట. చాలా అలసిపోయాము. మా హెవీ డ్రైవర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాడు కూర్చొని ఇలాగా. ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి అలాగే ఇప్పుడు స్వామివారి టెంపుల్ దర్శించడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రాజగోపురం 1.5 కిలోమీటర్ ఉంటుంది. స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేనుగానే వెళ్తున్నాము. అందులో నేనుగానే ఉన్నాను. స్వామివారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ దర్శనం చేసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాం అనమాట. అరుణాచలం అంటే అరుణాచలంలో తిరువనమలలోని అరుణాచల దేవాలయం అంటే శివుడే ఇక్కడ కూడా ఉండేది. ఒక పురాతనమైన టెంపుల్ అనమాట. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. మంచి వేణును వెంకి ముగ్గురు ఉన్నాం ఇక్కడే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మన గోపురం. ఇది మా థర్డ్ గోపురం. మేము ఇక్కడ నుంచి వెళ్తుండేది థర్డ్ గోపురం నుంచి వెళ్తున్నాం అనమాట. అసలు ఆల్మోస్ట్ ఆ గోపురం సూపర్ అంటే సూపర్ ఉంది. ఆర్కిటెక్చర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నేను చూసిండే దాంట్లో ఇప్పటి వరకు ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చాం అనమాట. చుట్టూ ఆల్మోస్ట్ 4 గోపురం ఉంటుంది. 4 గోపురం ఉంటే ముందు ఒక గోపురం, టోటల్ 8 గోపురాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యూ లైన్లో వెళ్తాం. ఆల్మోస్ట్ మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. అందుకే క్యూ లైన్ మన బ్రో సురేష్ సార్ వంశీ. ఇక్కడ నుంచి మనం క్యూ లైన్లో వెళ్తాం అనమాట. ఓం నమ శివాయ, శంభో శంకర. బట్ ఇది మైన్ గోపురం అనమాట, రాజగోపురము. ఏమో ఇక్కడ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదే మనం ఇక్కడ క్యూ లైన్ హెవీ ఉంది. స్వామివారి లోపలికి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట. స్వామివారు కనపడుతున్నట్లు నాకైతే కనిపించినట్లు అనిపించింది. మనం ఇప్పుడు లోపలికి వచ్చాం చూడండి. ఇప్పుడు లోపల ఉన్నాం అనమాట. స్వామివారి టెంపుల్ ఆల్మోస్ట్ 9th సెంచరీ అనుకుంటా. నాకు కూడా నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను. 9th సెంచరీ అప్పుల్లోనే బాగా ఇంజనీర్స్ అనేది చాలా అంటే చాలా ఆర్కిటెక్చర్. ఇక్కడ చూడండి స్వామివారిని ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది. మేము చూసిన దాంట్లో బెస్ట్ అంటే లైక్ సేమ్ శ్రీకాళహస్తి లాగే ఉంటుంది. అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి చూపిస్తాను చూడండి. లోపల కూడా మీకు మొత్తం ఇదే అనమాట. ఓం నమ శివాయ, శంభో శంకర్. ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి. లోపల స్వామివారి గుళ్ళో ఉన్నాం. ఇప్పుడు మనము ఇంకొక 5 minutesలో వెళ్తాం అనమాట. ఇక్కడ ఏమంటే అగ్నిలింగం అనమాట. స్వామిలో మనం బయట ఎంత చలం, లోపలికి వచ్చాక వేడి అనమాట, హీట్. ఓం నమ శివాయ, మనోజ్ బ్రో, వంశీ, ప్రణీత్, సురేష్ సార్ ఒకసారి చూడండి. ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః, అన్నమలై స్వామియే నమః. ఫ్రెండ్స్, ఇప్పుడే స్వామివారి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడే ఉన్నాము. అలా ప్రసాదం తీసుకునేది ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడే లడ్డూలు తీసేసుకున్నాము. అలాగే చక్కెర పొంగలి, అలాగే పులిహోర ఇక్కడ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ప్రసాదం ఇక్కడే తినేసి బయలుదేరాము అనమాట. అంటే రూమ్కి వెళ్తాము. ఈవినింగ్ గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. ఎందుకంటే నైట్ టైం అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఓం నమ శివ, శంభో శంకర, అరుణాచల అన్నమలై స్వామియే నమః, ఉన్నమలై స్వామియే నమః. అన్నమలై అనేది స్వామివారి పేరు, ఉన్నమలై అనేది అమ్మవారి పేరు అనమాట. ఇక్కడ చూడండి రాజగోపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఫోటో దిగేసి ఇప్పుడు మనం రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి అంటే ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు ఇది కర్పూరం వెలిగించి మనం వెళ్ళాలన్నమాట. కర్పూరం నుంచి టెంకాయ కొట్టి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు స్వామివారికి మనం
అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. ఇప్పుడే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయిందనమాట. స్వామివారి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టేసి వెళ్తున్నాం. గైస్ నేను పోతున్నాం గైస్, ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఓం నమః శివాయ శంభో శంకరం హరిహర శంభో శంకర. ఇప్పుడే గిరి ప్రదక్షిణం అనేది స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి అంగ ప్రదక్షిణము ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ అనేది అంగ ప్రదక్షిణ చేస్తున్నారు స్వామికి. చాలా హెవీగా అంటే హెవీగా. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అంటే రోడ్స్ అనేవి సరిగా లేవు ఇక్కడ. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా గుచ్చుకుంటాయి. ఇప్పుడే మొదలు జస్ట్ ఇది ఇలా సునాయాసంగా ఖాళీ చేస్తాం అనమాట అని చెప్తున్నాము. ఎండింగ్ లో వస్తాం అనమాట. ఇది రూట్ మ్యాప్ అనమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 8 లింగాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్. ఇదే అనమాట మా రూము. ఇక్కడే మేము స్టే చేసినది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవుట్ సైడ్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చాం ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇక నేను హెవీ పెయిన్. ప్రజెంట్ ఇప్పుడు నైరుతి లింగము దాటి అయిపోయింది అనమాట. 7 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అనేది 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ పెయిన్ అయితే హెవీగా ఉంది. లెగ్స్ అనేది ఇక్కడ శివభక్తులు వెళ్తున్నారు అనమాట. స్వామివారిని దర్శించుకుంటూ అలాగే నామస్మరణం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు నచ్చడానికి వాళ్ళే వెళ్తున్నారు, మనం వెళ్ళలేమని అనిపిస్తుంది అనమాట. ఓం నమః శివ. ఇక్కడే అనమాట ఫ్రీ రుద్రాక్ష ఇచ్చేది. ఆల్మోస్ట్ నైరుతి లింగం దాటిన తర్వాత ఉంటుంది. ఇక్కడ మాకు ఒకరు ఫ్రీగా రుద్రాక్ష ఇచ్చారనమాట. 24 అవర్స్ గీలో సోక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 24 అవర్స్ మిల్క్లో పెట్టి తీసుకొని వేసుకోవాలన్నమాట. ఓం నమః శివాయ. 7 స్టార్ట్ అయ్యాము. ఇక్కడే బ్రేక్ తీసుకుంటాం అనమాట టిఫిన్ తినడానికి. దోశ కోసం టిఫిన్ కోసం వెయిటింగ్. మోసం ఫస్ట్ ఇక్కడ కొట్టేసా. ఇప్పుడు వచ్చేసిందంటే ఆల్మోస్ట్ 11-6 అయింది. ఒక్కొక్కరు అన్ని వికెట్లు డౌన్. సింగ మా సురేష్ సార్ బొబ్బులు కింగ్స్ అంటున్నాడు. టుమారో సార్ ఆల్మోస్ట్ అందరూ అన్ని వికెట్స్ డౌన్ అనమాట. 11-6 అయింది టైము. ఇట్స్ కామన్. వెరీ పైన ఇది సాధించాలి. కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతా. అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసి అంతే. సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు, ముఖం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు. కర్రలోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నీరు పైకి పుట్టదు. నీరు భూమిలో ఉంటుంది, భూమిని తవ్వితే తప్ప జలపడదు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది దర్శనం అనేది. ఇప్పుడు ఎన్నో కష్టాలు అలసిపోయి ఇక్కడ వరకు అనమాట. కంప్లీటెడ్ అనమాట. దర్శనం నైట్ పడుకొని మార్నింగ్ బయలుదేరాము అనమాట. ఇంకా అనంతపురంకి ఇంక వచ్చేదారులు ఇక్కడ చూడండి లొకేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒకసారి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి బెంగళూరు టు అనంతపురం. ಟೀ ಕುಡಿಗೆ
నా పేరు సెంథిల్. అక్కడి నుంచేసి బయలుదేరేసి ఇంకా డైరెక్ట్ బెంగళూరు వచ్చేసి బెంగళూరు టు ఇప్పుడు మనం ఈషాకి వచ్చామన్నమాట. ఈషా నుంచి చూడండి ఇక్కడ సూపర్ అంటే సూపర్ వ్యూ. చాలా అంటే నేను సెకండ్ టైం అనమాట రావడము. సురేష్ సార్ ఒకసారి చూడండి. ఓం నమ శివాయ శంభో శంకర్. చాలా అంటే చాలా మంది వచ్చారు. చాలా అంటే చాలా మంది వీకెండ్ కదా, ఆల్మోస్ట్ సండే చాలా జనాలు వచ్చారు. సార్ వ్యూ అంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ కొండల్లో ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. నైట్ టైం 7కి అయితే లేజర్ షో ఉంటుంది అనమాట. ఓం నమ శివాయ సూపర్ అంటే అది చాలా అంటే అది కూడా చాలా బాగుంటుంది. సార్ వీళ్ళు ఉండి ఇక్కడ ఫోటో దిగం సూపర్ అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. ఓం నమ శివాయ ఇంకా చూసేసుకొని బయలుదేరాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కంప్లీట్. సబ్స్క్రైబ్.